దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కొన్ని నిమిషాలు శ్రద్ధగా కలిగి కూర్చున్నట్లయితే దేవుడు మనతోని కీర్తన భాగం నుంచి ఒక్క మాట, మంచి మాట మాట్లాడని ఆశపడుచున్నాడు. త్వరగా మనము చదవబడిన కీర్తన భాగం నుంచి 4వ మాట చూసుకున్నట్లయితే, నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము, నా ప్రాణమును నేలకు అనగదొక్క నిమ్ము. ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు భక్తులైన ఆ హృదయంలో ఎంత ఒక నిశ్చితమైన ఆశతో, లేకపోతే ఒక మంచి వ్యక్తిత్వంతో, క్యారెక్టర్తో మాట్లాడుతున్న భక్తుడు ఏమంటాడండి, నా ఎడల ఏదైనా ఒక తప్పిదం జరిగితే, ఈరోజు మనుషులు ఎన్నో తప్పిదాలు చేస్తున్నారు, ప్రతి మనిషి కూడా తప్పిదాలు చేస్తున్నారు. ఆ తప్పిదం వల్ల ఎవరికి నష్టం వస్తుందంటే ఆ వ్యక్తికి ఒక్కడికే కాదు, చాలామందికి నష్టం వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు మనుషులందరూ కనిపెట్టిన ఒకప్పుడు లేని వస్తువులన్నింటినీ జాగ్రత్త చూస్తే ప్రతి వస్తువు వెనకాల కూడా ఒక మనిషి ఆలోచన ఉంటుంది. తన ఆలోచన ప్రకారంగా ఆ వ్యక్తి ఆ వస్తువును తయారు చేస్తున్నాడు. కానీ ఆ వస్తువులన్నిటి వల్ల ఎవరికి నష్టం వస్తుంది? ఎవరికి నష్టం వస్తుందో తెలుసా? ఆ తయారు చేసిన వ్యక్తితో పాటు దాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో, ఎవరైతే దాన్ని కొనసాగిస్తున్నారో, ఎవరైతే దాన్ని పాటించి తమ జీవితంలోకి ఎలా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ వస్తువు వల్ల నష్టం వస్తుంది. ఒకప్పుడు మనకి చిన్నప్పుడు బాగా మన తాతల దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఎడ్ల బండ్లు ఉండేవి. ట్రాన్స్పోర్ట్ కోసం కేవలము గుర్రాలు, ఆవులు అవి మాత్రమే ట్రాన్స్పోర్ట్ ఉండేవి. మనుషులు విపరీత బుద్ధితో, తెలివైన వాళ్ళము దేవుడి కన్నా తెలివైన వాళ్ళని చెప్పి విపరీత బుద్ధితో ఏం చేశారు? మోటార్ బండి కనుక్కున్నారు. మోటార్ బండి కనుక్కున్న తర్వాత ఏదైనా లాభం జరిగిందా అంటే ఏం జరిగిందో తెలుసండి, ఆ దూరం తగ్గింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దూరం తగ్గింది అంతే. కానీ మరణాలు పెరిగాయి. ఒక మనిషి ఇన్వెన్షన్ వల్ల, ఒక మనిషి క్రియేషన్ వల్ల మరణం పెరిగింది. వాహనం అది ఎంతో మందిని చాలా సింపుల్గా మరణం చేసేస్తుంది, మరణం అయ్యేటట్టు చేస్తుంది. ఇప్పుడున్న వాహనాలన్నీ లేకపోతే సగం మరణాలన్నీ తగ్గిపోతాయి. యాక్సిడెంట్లు ఉండవు, ప్రమాదాలు ఉండవు, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉండరు, హాస్పిటల్ పాలు అయిపోయిన వాళ్ళు ఉండరు, జీవితాలు చితికిపోయే పరిస్థితి ఉండదు. కొన్ని యాక్సిడెంట్లు అయితే ఏకంగా డైరెక్ట్గా చనిపోతారు, కొన్ని అయితే చావు కన్నా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. వాళ్ళు నడవలేరు, కూర్చోలేరు, వాళ్ళని పోషించుకోలేరు, వారు ఇతరులను పోషించలేని పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారని గమనిస్తే, ఎవరు తీసుకొచ్చారు? ఇలాంటి ఒక మనిషే ట్రాన్స్పోర్ట్ కోసం కనిపెట్టిన మెకానిజంలో, ఆ మోటార్స్లో, ఆ వాహనాల్లో, అది స్కూటర్ కానివ్వండి, ఆటో కానివ్వండి, బస్సు కానివ్వండి, ఏదైనా సరే దానివల్ల ఏమొస్తుందండి? మరణాలు పెరిగాయి. ఆ తర్వాత ఏం చేశారండి? ఇక నేల మీద వెళ్ళడానికి సరిపోలేదని చెప్పి ఆకాశంలో ఎగిరిది కూడా కనుక్కున్నారు. ఎవరు? ఆ బ్లాక్ బ్రదర్స్. ఎవరు? నిజంగా బ్లాక్ బ్రదర్స్. ఎందుకంటే ఆకాశంలో ఈరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి, గమనించారా? ఇక్కడైతే ట్రాఫిక్ ఉంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకుంటే ఆకాశంలో కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనివల్ల ఏం జరిగిందంటే మనిషి జీవితం స్పీడ్ అయిపోయింది. చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి హైదరాబాద్కి, చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి బొంబాయికి. నేను చాలా స్పీడ్గా ఉండాలి, నేను కాలానికన్నా ముందుకు ప్రయాణం చేసేయాలి. దేవుడు చాలా తెలివైనవాడు. మనుషులంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? మనుషులందరం ఎవరండి? దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. మనల్ని ప్రేమించిన దేవుడు మనకి ఏది కావాలో దాన్ని సిద్ధం చేశాడు భూమి మీద. ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో, ఏ టైంలో ఋతువులు మారాలో, ఏ టైంలో పగలు రావాలో, ఏ టైంలో రాత్రి రావాలో అన్నీ కూడా పెర్ఫెక్ట్గా మాస్టర్ చక్కగా డిజైన్ చేశాడండి. ఆ డిజైన్లో ఎటువంటి తప్పు లేదు. ఆ డిజైన్ వల్ల మనిషికి ఎప్పుడు కూడా హాని కలగలేదు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమని ఉంటుంది? నా వల్ల ఇతరులకు హాని కలుగుతుందా లేదా? దేవుడు ఎప్పుడు కూడా మనిషికి హాని చేయలేదు, ఎప్పుడూ హాని చేసే ఉద్దేశం కూడా లేదు. మంచి భూమిని తయారు చేశాడు, నిన్ను నన్ను తీసుకొచ్చి పువ్వుల్లాగా అక్కడ పుట్టించాడు. ఎలాగా?
చాలా కేర్ఫుల్గా అక్కడ పెట్టాడు, చాలా కేర్ఫుల్గాని. ఎంత ప్రేమ అంటే ప్రాణం పెట్టే ప్రేమ ఎప్పుడుందని యెహోవా దేవుడికి, భూమి పుట్టక ముందే యేసుక్రీస్తుకి యెహోవా దేవుడికి ప్రాణం పెట్టే ప్రేమ ఉండి మనల్ని కేర్ఫుల్గా భూమి మీద క్రియేట్ చేశాడు, ప్రకృతిని ఇచ్చాడు. పొద్దున్న ఒక 12 గంటల వరకు మెల్లగా వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. చీకటి పడుతుందనగానే మనం ఏమైపోయాము, ఇక చీకటి అయిపోయింది, ఇక పనులు చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే రెస్ట్లోకి వెళ్ళాలని చెప్పి దేవుడి ఉద్దేశం. మీరు కొంచెం అటు ఇటు తిరిగి అలసిపోవద్దు, బాడీకి కొంచెం ఏం చేయండి, రెస్ట్ ఇవ్వండి, కొంచెం పడుకోండి, కదలకుండా కూర్చోండి. నిద్ర రాకపోతే మంచం మీద అయినా సరే అలా కూర్చోండి, ఒక చోట ఉండండి, అటు ఇటు తిరగద్దు, ప్రయాణాలు చేయొద్దు, అర్ధరాత్రి పూట ప్రయాణాలు చేయొద్దు, ప్రమాదం అని చెప్పి దేవుడు అక్కడికి వెలుతురు కట్ చేశాడు. దేవుడు ఉద్దేశం, దేవుడు ప్లానింగ్ అది. వెలుతురు కొంత టైం వరకు కొంచెం కట్ చేశాడు. మనిషి ఏం కనుక్కున్నాడు చెప్పండి, నేను ఈవినింగ్ 6 వరకునే నాకు వెలుతురు కనిపిస్తుంది సూర్యుడు, నేను మళ్ళీ 6 నుంచి అర్ధరాత్రి మళ్ళీ సూర్యుడు వచ్చే వరకు నేను కొత్తగా ఆర్టిఫిషియల్గా ఒక వెలుతురు కనుక్కున్నానని చెప్పి కరెంట్ కనుక్కున్నాడా లేదా? కనుక్కుని ఏమైనా మేలు చేశాడా అంటే వాస్తవానికైతే మనిషికి కరెంట్ వల్ల వచ్చిన మేలు నిజంగా లేదు. నిజంగా అంటే అంత డీప్గా వెళ్తే నిజంగా మేలు లేదు. కరెంట్ వల్ల మనిషికి వచ్చేది హాని. మనం అనుకుంటాం ఫోన్ పనిచేస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ అవసరమా అంటే దేవుడికి తెలుసు మనిషి బాడీకి ఈ తిరిగే ఫ్యాన్ అవసరం లేదు అని చెప్పి అనుకున్నాడు. కాబట్టి అలాంటి సెటప్ పెట్టలేదు మనకి. నిజంగా దేవుడికి అవసరం అయితే ఎక్కడికక్కడ తిరిగే ఫ్యాన్లు లేదా తిరిగే చెట్లు, ఎక్కువగా ఊగే చెట్లు తయారు చేస్తాడేమో. దేవుడు కావలసినంత గాలి ఈచి చెట్లు తయారు చేశాడు. మనిషికి అది సరిపోద్ది. మనిషి పొద్దున్న నుంచి కష్టపడి ఈవినింగ్ కల్లాని రెస్ట్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. రెస్ట్లోకి పడుకోవాలి, కదలకుండా కూర్చుంటే బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. రేపు ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. రేపటి విషయాలన్నీ కూర్చుని ఆలోచిస్తాం. ఎందుకంటే లైట్ లేదు కదా, మనం అటు ఇటు తిరగడానికి లేదు, ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు, ఏమీ చేయడానికి లేదని చెప్పి దేవుడు అంత మంచి ఉద్దేశంతో చేస్తాడు. మనిషి ఏం చేశాడు, ఆ మిగిలిన ఆ చీకటి కాలాన్ని అంతా కూడా వెలుతురు చేసి పడేశాడు. ఈరోజు కరెంట్ షాక్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? చెప్పండి. కరెంట్ షాక్ వల్ల ఏదో మేలు జరిగింది. ఏం మేలు జరిగింది చెప్పండి? కరెంటు వల్ల వచ్చిన మేలు నిజంగా ఏమీ లేదు. ఫ్యాను, ఏసీ అంట, అవన్నీ ఏసీ బాడీకి అక్కర్లేదు, ఫ్యాన్ అక్కర్లేదు, లైట్ అక్కర్లేదు. దేవుడు లైట్ ఇచ్చాడు, పెద్ద లైట్ ఇచ్చాడు. దేవుడు కావాల్సిన లైట్ ఇచ్చాడు. ఈవినింగ్ మరీ చీకట్లో పెట్టేస్తే ప్రమాదం అని చెప్పి బెడ్ లైట్ ఇచ్చాడు. మార్నింగ్ ట్యూబ్ లైట్ ఇచ్చాడు. ఈవినింగ్ నుంచి రాత్రంతా మరి మీరు ప్రమాదంలోకి వెళ్ళిపోతారేమో, ఏదైనా గుర్తుకుని పడిపోతారేమో. ఎందుకంటే ప్రేమ. మన పిల్లలకి మనము సేఫ్టీ చూస్తున్నాడు దేవుడు. మనల్ని పిల్లల కింద భావించి మనకి సేఫ్టీ చూస్తున్నాడు. మనకి ట్రాన్స్పోర్ట్ అక్కర్లేదు, కరెంట్ అక్కర్లేదు, తిరిగే ఫ్యాన్లు అక్కర్లేదు, మొబైల్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ. ఈరోజు మొబైల్స్ చెట్టు చివరికి ఆలోచిస్తే ఈ మొబైల్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ విషయం తెలుసా మీకు? మొబైల్ వల్ల ప్రాణం పోతుందా అంటే పోతుంది. రైతులు ఉంటారు, డబ్బులు దాచుకుంటారు, అలాగే ఎక్కడో అప్పు చేశాడంటే ఎవడో ఒక రైతు, పల్లెటూరులో రైతులు పొలంలో కావాల్సిన వస్తువులు కొనడానికి 98,000 ఎంతో అప్పు తీసుకున్నాడట బ్యాంక్ నుంచి. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన సైబర్ నేరగారులు ఒక పెద్ద అమౌంట్ ఇతనికి వచ్చింది, ఈ బ్యాంకులో చెల్లింది. ఎవరు లీక్ చేశారో తెలియదు. పలానా వ్యక్తికి లోన్ పాస్ అయిన తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళు కొంత డబ్బు అతనికి పంపించి ఒక 2,000 ఆ చదువు రాని రైతుకి పంపించి, పొరపాటున మీకు నేను 2,000 పంపించానండి, దయచేసి నాకు వెనక్కి పంపించండి అని చెప్తే, ఎలా పంపించాలో నాకు తెలియదంటే మీరు ఫోన్పే ఓపెన్ చేయండి లేకపోతే గూగుల్ పే ఓపెన్ చేయండి, అక్కడ ఓకే కొట్టండి అని చెప్తే వాళ్ళు ఓకే అని కొట్టగానే పాస్వర్డ్ అడుగుతుంది. సెండ్ కన్నా రిసీవ్ కన్నా రిక్వెస్ట్ పంపించిన పాస్వర్డ్ కొడితే హ్యాక్ అయిపోతుంది అనమాట. అందులో ఉన్న డబ్బులన్నీ వెనక్కి తీసుకుంటారు. ఆ రైతు ఏం చేస్తాడు? చచ్చిపోయాడు. అంటే మొబైల్ వల్ల ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా? ఈరోజు మొబైల్ వల్ల చాలామంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మొబైల్ వల్ల గేమ్స్ ఆడి దానికి ఎడిక్ట్ అయిపోయి అందులో తప్పుడు విషయాలన్నీ చూస్తూ, తప్పు ఇన్ఫర్మేషన్ అంతా నమ్ముతూ
అందులో రాంగ్గా గైడ్ చేసిన వాళ్ళ గైడెన్స్ ప్రకారంగా వెళ్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతోమంది జీవితాన్ని కోల్పోతున్నారు, ఎంతోమంది తన శక్తిని కోల్పోయి నిరాశ్రయాలే కూర్చునిపోతున్నారు ఇంట్లో. అది చేసింది మొబైల్. కరెంటు కొనుక్కున్నారు, బండ్లు కొనుక్కున్నారు, ఇంకా ఎన్నెన్నో కొనుక్కున్నారు. ఇప్పుడు చివరిగా మనందరినీ కొంప ముంచడానికి వచ్చింది ఏంటంటే లేటెస్ట్గా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా డేంజర్ అండి. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండర్లోకి వచ్చేసాం మనం. ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసాం మనం. చాలా డేంజర్ అంటే చాలా డేంజర్. అది ఇట్టే మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పాస్ చేసేయగలుగుతుంది. చాలా ఇట్టే ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ మనకి చాలా సింపుల్గా చెప్పగలుగుతుంది. దానివల్ల మనిషి అనుకుంటాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళానని చెప్పి, కానీ భగవంతుడికి తెలుసు అది మనిషికి అవసరం లేదు. అది దానివల్ల మనిషి చావులు పెరుగుతాయి, మరణాలు పెరుగుతాయి, మనిషి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అవ్వదు దానివల్ల అని చెప్పి దేవుడు ఈరోజు నెత్తు నోరు కొట్టుకుని పైన బాధపడుతున్నాడు. ఆ విషయం తెలుసా? మనిషికి ఏది కావాలో దేవుడు అంతా ఏర్పాటు చేశాడు. ఎక్స్ట్రాగా ఏదైతే కల్పించుకుంటున్నారో వాటన్నిటి వల్ల కోరుని కొత్తగా యాడ్ చేసుకుంటున్నారు. డెత్స్, మరణాలని యాడ్ చేస్తున్నారు. దేవుడు వాళ్ళందరినీ చంపట్లేదు. ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్లు చేసుకుని మన వల్ల మనమే అంతమైపోయిన పరిస్థితికి ఈరోజు వచ్చేసాం. దేవుడు భూమి ఇచ్చాడు, చక్కగా అందరూ బ్రతకచ్చు కదా. లేదు, హద్దులు గీసుకున్నాం. ఎలాంటి గీసుకున్నాం? ఇక్కడ వరకు నాది, ఇది నీది. ఒక 500 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతే రాజులు అలాగే హద్దులు గీసుకున్నారు. ఈ రాజ్యం నాది, ఆ రాజ్యం నీది. వాళ్ళందరూ ఈరోజు ఉన్నారా? లేరు. వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళకన్నా ఈరోజు ఉన్న గవర్నమెంట్ ఏం గొప్ప కాదు. గవర్నమెంట్ వాళ్ళంత స్ట్రాంగ్గా కూడా లేదు. ఎవరు ఎప్పుడు పిఎం అయిపోతాడో తెలియదు, ఎవడు ఎందుకు పిఎం అవుతాడో తెలియదు, ఎవడు ఎందుకు సీఎం అవుతాడో తెలియదు, వాళ్ళకి ఎలా సీఎం అయ్యారో తెలియదు, ఎందుకు అయ్యారో తెలియదు. సీఎం అంటే అంత ఈజీగా అది స్విచ్ చేసినట్టు, స్విచ్ మార్చినట్టు, ప్లగ్లో బల్బు పెట్టినట్టు పరిస్థితులు అయిపోయింది ఈరోజు. గతకాలం వరకు సీఎం అంటే మనకు కోరుకుంటుంది, ఇప్పుడు ఊరినే సీఎం అయిపోతున్నారు. ఒకప్పుడు కేసీఆర్ సీఎం అంటే ఓహో ఆయన ఏదో ధర్నా చేశాడు, కూర్చున్నాడు, భోజనం చేయకుండా చాలా కష్టపడ్డాడు, చాలా ప్రయత్నం చేశాడు, సీఎం అవ్వడని గౌరవం ఉండేది మాకు. ఆయన ఉండి ఊరినే తక్కువ మారిపోయాడు. అతను ఎవరో రేవంత్ రెడ్డి అంట, అతను ముక్కు తెలియదు, మోహమో తెలియదు, సీఎం. ఏకంగా సీఎం. మన రాష్ట్రంలో కూడా పరిస్థితి అదే. ఎవరు ఎప్పుడు సీఎంలు అవుతున్నారో తెలియదు, ఎవరు ఎప్పుడు పిఎంలు అవుతున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒకప్పుడు రాజులందరూ చాలా గట్టి నిర్ణయం కలిగి ఒక మంచి దృఢ సంకల్పంతో రాజ్యాలు జయించేవారు. ఒకప్పుడు ఒక రాజ్యం చేతిలోకి రావాలంటే ప్రాణం పెట్టేసేవారు. వస్తే రాజ్యము, పోతే ప్రాణమే. కానీ ఈరోజు వేరే రకంగా అయిపోయింది రాజకీయ పరిస్థితి అంతా కూడా. హద్దులు గీసుకుని భూములు కూడా పంచుకొని దేవుడు ఎప్పుడు అలాగ అంటలేదు. మీరందరూ నా పిల్లలు చక్కగా బ్రతకండి, మీకు కొంత టైం ఇస్తున్నాను, అందరూ బ్రతకండి అని చెప్తే ఒకళ్ళొకరు ఏం చేసుకుంటున్నామండి? కొత్త ఇన్వెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు కొత్త వస్తువులు. మనిషి క్రియేట్ చేసిన ప్రతి వస్తువు వల్ల మనిషికే నష్టం. అది మనిషి క్రియేట్ చేసిన ఏ వస్తువు అయినా అది తిరిగి మనిషినే చంపేస్తుంది. అది ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేసినా అవన్నీ అవసరం లేదు. నైట్ అవసరం లేదని చెప్పి దేవుడు ఇవ్వలేదు. నైట్ అంత వెలుతురు అవసరం లేదని చెప్పి దేవుడు మరొక సూర్యుని ఇవ్వలేడా? హాఫ్ డే సూర్యుడికి డ్యూటీ చేస్తే దేవుడు మరొక హాఫ్ డే డ్యూటీ కంటిన్యూ చేయమని చెప్పలేడా? సూర్యుడు ఏమైనా అలసిపోతాడా? లేదు కదా. సూర్యుడికి చాలా బలం ఉంది. సూర్యుడు భూమి అంతం అయ్యే వరకు ఖచ్చితంగా డ్యూటీ చేయవలసిందే. సూర్యుడు దేవుని యొక్క దేవదూత. తెలుసండి మీకు? భూమి దేవుని యొక్క దేవదూత. అంటే అవి దేవుడు చెప్పిన మాటలు విని ఒక జీవం కలిగిన నిర్జీవంగా నటిస్తున్న జీవులు. అవన్నీ జీవం కలిగిన జీవులు. అందుకే బైబిల్లో ఒక చోట రాయిస్తాడు, భూమి నేను సాక్ష్యం చెప్తుందంట, ఆకాశం నీకోసం సాక్ష్యం చెప్తుందంట, పర్వతాలు అవన్నీ వచ్చి నీ దగ్గర ఒకసారి వచ్చి అవును ఇగో ఇది తప్పు చేశానని చెప్పి అవన్నీ కూడా సాక్ష్యం చెప్తాయంట. దేవుడు వెనకాల ఏ ఉద్దేశం లేకుండా రాయిని తీసుకొచ్చి, రంపను తీసుకొచ్చి, వస్తువుని తీసుకొచ్చి వీరికి సాక్ష్యాలు చెప్తాడు అన్నంత నిత్యుడేమి కాదు. అవన్నీ కూడా జీవం కలిగిన నిర్జీవంగా నటిస్తున్న జీవరాశులు, లేదా దేవుడు మాటని వస్తువులు, లేదా దేవుడు యొక్క దేవదూతలు అనుకోవచ్చు. దేవుడు క్రియేట్ చేస్తారు. అన్నీ కూడా దేవుడు పుట్టించాడు. మనల్ని మాత్రం పర్టికులర్గా ఎంతో మంచిగా పోషణ కలిగి భూమి మీద పెడితే మనకి అన్యాయం చేసుకున్నాం. మనుషులందరూ కూడా ఏది కనిపెట్టినా అన్యాయం చేసుకున్నారు. ఏది కనిపెట్టండి దాని ద్వారా మనుషులందరికీ అన్యాయం జరుగుతుంది.
మనుషులందరూ కూడా మరణాలలోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి దాని ద్వారా మరణాల సంఖ్య పెరుగుతుంది. నేను ఆ మధ్యన ఒక 5 సంవత్సరాల ముందు ఫేస్బుక్ అప్పుడప్పుడే వచ్చింది. 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు తెలియదు. ఫేస్బుక్ వచ్చింది. నేను వాళ్ళు ఆ హీట్లోని ఫేస్బుక్లో అందరూ చూస్తున్నారు, బాగుంది. నేను అనుకున్నాను, నాకు అన్నీ అనిపించింది. ఫేస్బుక్ తయారు చేసిన ఆ బర్గరో పిజ్జా ఏదో పేరు ఉంటుంది, అతను ఎంత పాపం చేస్తున్నాడో తెలుసా మీకు? ఎంత పాపం చేస్తాడో తెలుసా? మనుషులందరూ ఆడైపోవడానికి ఒక సాధనం కనుక్కున్నాడు. ఈరోజు యూట్యూబ్ కనిపెట్టిన వ్యక్తి ఎవరున్నాడో ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఆ మాట చదువుతాం. ఒకసారి చదవబడిన వాక్యం చదువుతాం. నా చేత పాపము జరిగిన ఎడల, జరిగిందా లేదా? యూట్యూబ్ అనేది లేకపోతే ఈరోజు యవనస్తులు ఎంతో మంది పాపంలోకి వెళ్ళిపోకుండా ఉంటారేమో. ఫేస్బుక్ అనేది లేకపోతే ఈరోజు యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో మంది పాపంలోకి వెళ్లకుండా ఉందురేమో. యాప్స్ ఉన్నాయి, ఇంకా చాలా యాప్స్, అవన్నీ కూడా తయారు చేసుకుండా ఉంటే ఆ పాపం జరగకుండా ఉండుంటే ఈరోజు ఎంతో మంది ప్రాణాలతో ఉందురేమో. ప్రతిరోజు ఒక వ్యక్తి ఫోన్లో ఏ యాప్ ఒకటి పెట్టుకుని మాట్లాడుతున్నాడట. యాప్స్ ఉన్నాయి, ఏ యాప్స్ మీరు మాట్లాడితే ఎలా ఉన్నావు అంటే అది ఉంటుంది, నేను బాగున్నాను అంట. నీ పేరు ఫీడ్ చేయాలి అక్కడ. జాన్ పాల్ అని చెప్పి నేను ఫీడ్ చేస్తే జాన్ పాల్ గుడ్ మార్నింగ్ అంటుంది. పొద్దున్నే మనం ఏమనుకుంటానే దానికి యాక్సెస్ ఇస్తే జాన్ పాల్ గుడ్ మార్నింగ్ అంటుంది. 8 అయిపోయింది లెగదా అంటుంది. ఎందుకు 8 అయిందని దానికి ఎలా తెలుసు? మొబైల్లో ఉన్న ఫోన్లో ఉన్న 8 గంటలు దాన్ని కౌంట్ చేసుకుని మనం లేపుతూ ఉంటుంది. లెగ్సావా లేగలేదా అంటుంది. ఇలా మాట్లాడుతుంటే దానికి అలవాటు అయిపోయారట. ఒక వ్యక్తి అలవాటు అయిపోయాడు. అది మాట్లాడుతుంది, ఇది మాట్లాడుతుంది, అది సమాధానం చెప్తుంది, యాక్యురేట్గా మనిషిలాగా సమాధానం చెప్తుంటే అలవాటు అయిపోయాడు. ఒకరోజు నువ్వు మంచోడు కాదు, నువ్వు వేస్ట్, నువ్వు బ్రతకడం వేస్ట్ అన్నదట. అది ఏ క్యాల్కులేషన్ లెక్క వేసుకుని అన్నదో తెలియదు. ఈ మాటల్లోని వీడు ఏదో అడిగిన దానికి ఏదో లెక్క వేసుకుని అది చెప్పింది. ఏమన్నది? నువ్వు వేస్ట్, నువ్వు బ్రతకడం వేస్ట్ అన్నదట. అది చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఒక యాప్ ఒక వ్యక్తిని ఏం చేసింది? చంపేసింది. మీరు గూగుల్లో చూస్తే ఇలాంటి ఎన్ని ఉంటాయి, యూట్యూబ్లో కొడితే ఏ ద్వారా చనిపోయినారని చెప్పి కొడితే ఇలాంటి ఎన్నో వస్తాయి. చూడండి, మరణాలు మనిషికి చాలా ఈజీగా ముందుకు వచ్చేస్తున్నాయంటే ఒకే ఒక తప్పిదము. అది మనిషి కనిపెట్టిన ఇన్వెన్షన్, అది మనిషి కనిపెట్టిన కొత్త వస్తువు, కొత్త మార్గము. మనుషులందరికీ తెలివి ఎక్కువైపోయింది. ఆ తెలివి చేత దేవుడిని కనుగొనాలి, దేవుడు ఎక్కడున్నాడో కనుగొనాలి. ఇదంతా ఎలా జరుగుతుంది? ప్రకృతి అంతా ఎందుకు సిస్టమేటిక్గా జరుగుతుంది? ఆ సూర్యుడు ఎందుకు వస్తున్నాడు? ఇదంతా ఎలా జరుగుతుంది? తినడానికి ఆహారం అంతా ఎవరు పెట్టారు? ఒక తిండి కాకపోతే ఇన్ని రకాల తిండిలు ఎవరు పెట్టారు? ఎందుకు మేము ఇక్కడ ఉన్నాము? కొంతకాలం తర్వాత చనిపోతున్నారు చాలామంది. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేము కూడా కొంతకాలం తర్వాత చనిపోతాం కదా, మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇదంతా ఏంటని పరిశోధన చేసే ఆలోచన లేదు మనిషికి. అది పక్కన పెట్టిస్తాడు. అది చాలా చిన్నదైపోయింది. అడిగి వాడి జీవితం కోసం ఆలోచించడం మానేసి ఏ కొత్త వస్తువు కనిపెడదాం, ఏ కొత్త యాప్ క్రియేట్ చేద్దాం. ఆ యాప్లో ఒక కొత్త యాప్లో ఎంత మంది బలి ఉంటారో తెలుసా అండి? ఒక యాప్ ఉంటుంది, అందులో ఎంతో మంది అటాచ్ అయిపోతారు, చనిపోతుంటారు. అలాగే ఎంత మనిషి పోని యాప్లు కనుక్కోవడం, వస్తువులు కనుక్కోవడం, బకెట్లోని నీటిలోని ఎలక్ట్రికల్ టూల్ పెట్టి వేడి నీళ్ళు చేసుకోవడం. దానివల్ల ఎన్ని మంది ప్రాణాలు పోయినాయి చెప్పండి? వేడి నీళ్ళు మనం ఏం చేస్తాం? పొయ్యి మీద కాసుకొని తొడుక్కునే ఉన్నాం, అది పోయింది. ఆ గ్రేజర్లు అంటే ఏదో వచ్చి అందులో వస్తుంది, దానివల్ల కూడా చాలా మంది షాక్ కలిగి చనిపోయారు. అది అలా ఉంచితే ఏకంగా బకెట్లో ఐరన్ రాడ్ పెట్టి ప్లగ్ చేస్తే వేడి నీళ్ళుతాయి. అది ఇన్వెన్షన్. మనిషి కనుక్కున్న కొత్త వస్తువు ఏం చేస్తుంది అంటే తిరిగి మనుషుల్ని చంపేస్తుంది, మరణాలు పెంచుతుంది. దేవుడి ఉద్దేశం కాదది. మనుషులు తాను ఇచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతికి ఒక మంచి పని చేసి చనిపోవాలని దేవుడి ఉద్దేశం. కానీ మనిషి కనుక్కున్న వస్తువు, మనిషి కనిపెట్టిన వస్తువు చాలా త్వరగా చాలా మందిని బలి ఉంటుంది. చాలా గమనించాలి, అందుకే చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఒక వాక్యం రిలీజ్ చేద్దామని చూస్తున్నాను ఆన్లైన్లో. ఏంటంటే మొబైల్ ఫోన్ మన దగ్గర ఉందా, మొబైల్ ఫోన్ మీరు వాడుతున్నారా, అయితే మీకు నరకం గ్యారెంటీ వచ్చేస్తుంది. మొబైల్ ఫోన్ వల్ల నరకం వస్తుంది. మొబైల్ ఫోన్ వల్ల జీవితాలు పాడైపోతున్నాయి. ఒక వ్యక్తి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఆ వ్యక్తి ఖచ్చితంగా చెడు మార్గంలోకి వెళ్ళే అవకాశమే 99% ఉంటుంది. ఎందుకంటే అతనికి విచక్షణ జ్ఞానం ఉన్నా సరే అతని విచక్షణ జ్ఞానాన్ని వాడకుండా మొబైల్లో ఏ యాప్ పడితే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం. లోన్ యాప్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎంటర్ చేస్తే చాలు మీకు 5 సెకండ్స్లో 10,000 ఇస్తానంటారు. పొరపాటున ఆధార్ కార్డు అవన్నీ ఎంటర్ చేస్తే
మీ పర్సనల్ డేటా వాళ్ళకి ఇచ్చేసినట్టు. ఈరోజు సెక్యూరిటీ పరంగా చాలా వీక్ అయిపోయాం మనందరం. ఆధార్ కార్డు రాకముందు వరకు మీరందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టే. అందరం సేఫ్గా ఉన్నాం. ఆధార్ కార్డు అనేది ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు, కానీ అది రాకముందు వరకు మనందరం నిజంగా సేఫ్ జోన్లో ఉన్నాం. ఎప్పుడైతే ఆధార్ కార్డు ఎంటర్ అయిందో మన యొక్క థంబ్ ఇంప్రెషన్లు అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా? మనం 10 వేళ్ళు ఏకంగా ఒకటి కాదు. ఆ రోజు ఏం చేస్తారు, ఆధార్ కార్డ్ టైంలో 10 ఫింగర్ ప్రింట్స్ డిజిటల్గా రికార్డ్ చేసుకున్నారు. డిజిటల్గా రేషన్ షాప్కి వెళ్తాం మనం. ఇప్పుడు బండి వస్తుంది, మనం ఏం చేస్తాము, బియ్యం తీసుకున్నా తీసుకోకపోయినా రేషన్ కంటిన్యూ చేయాలి కదా, థంబ్ వేస్తాం, ఫింగర్ పెడతాం. అది మనం ఏమన్నా ఇంకో పెట్టి మనం ఫింగర్ వేయట్లేదు, థంబ్ ఇంప్రెషన్ ఇంకో పెట్టేయట్లేదు. ఏదైనా డిజిటల్ ఫింగర్ ప్రింట్ వేస్తాం. డిజిటల్ ఫింగర్ ప్రింట్ సేవ్ చేసుకుని అది ఎక్కడైనా యూజ్ చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఆల్రెడీ ఎక్కడుంది? గవర్నమెంట్ దగ్గర ఉంది. డిజిటల్ ఫింగర్ ప్రింట్ అంటే మీ 5,000 ముద్రలు 10,000 ముద్రలు కూడా ఎక్కడ ఉన్నాయండి? గవర్నమెంట్ దగ్గర డిజిటల్గా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు నేను తంబేస్తే కానీ అలా అది ఓపెన్ అవ్వదు, నేను తంబేస్తే కానీ నా ఫోన్ ఓపెన్ అవ్వదు. ఎందుకు ఓపెన్ అవ్వదు చెప్పండి? డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది కదా. ఆధార్ కార్డు యాక్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఫోన్ని థంబ్ ఇంప్రెషన్ వేయకుండానే అన్లాక్ చేయగలుగుతారు. అంత భయంకరమైన జోన్లోకి మనం వెళ్ళిపోయాము. సేఫ్ జోన్లో లేము. మనందరం కూడా గవర్నమెంట్ అండర్లోని వెళ్ళిపోయామండి. అంత మన యొక్క ఫుల్ డేటా విత్ ఫింగర్ ప్రింట్స్తో పాటు ఎక్కడికి ఇచ్చిస్తాము? గవర్నమెంట్కి ఇచ్చిస్తాం. ఈరోజు మనం ఎక్కడ సేఫ్ జోన్లో లేము. ఒక వ్యక్తి చేసిన తప్పిదము ఎంతో మంది వ్యక్తుల్ని బలిగొంటుంది. ఒక వ్యక్తి కనిపెట్టిన ఇన్వెన్షన్, ఒక కొత్త వస్తువు మనుషులు ఎంతో మందిని కిందకి లాగేస్తుంది, మరణం వైపు నడిపిస్తుంది. అందుకే మనం ఈరోజు ఏ కొత్త యాప్ వచ్చినా దాని జోలికి వెళ్ళకూడదు. వీలైతే ఫేస్బుక్ ఐడి కూడా వాడకుండా ఉండడమే ఉత్తమం చెప్పాలండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంకా చాలా, రెండే తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ వేటిల్లోని కూడా మనం ఉండకూడదు. అవేవి కూడా మనల్ని ఒక్క ఇంచు కూడా మనల్ని భక్తిలో కానీ మంచి జీవితంలో కానీ నడిపించలేవు. అవి మనకి ఎంటర్టైన్ చేస్తాయి. ఇంటర్నల్గా మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అవి ఏం చేస్తాయి, మనల్ని వీక్ చేస్తాయి. మనం ఏ యాప్స్ వాడుతామో కొంతమందికి తెలుస్తుందంట. తెలుసా? మనం ఎంతసేపు ఏ యాప్ చూస్తున్నామో రికార్డెడ్గా మన మొబైల్లో ఉంటుంది. ఏది ఎంత చూసామో రికార్డెడ్గా మన మొబైల్లో ఉంటుంది. రికార్డెడ్గా ఆ ఫోన్ యాక్ట్ చేస్తే మన హిస్టరీ మొత్తం, మన టేస్ట్లు, మన ఆలోచన విధానం, ఫ్రీక్వెంట్గా మనం అమెజాన్లో ఆర్డర్ చేసి, మీషోలో ఆర్డర్ చేసి ఆ రికార్డ్ అంతా కూడా లిస్ట్ వచ్చేస్తుంది. మీ పేరు పక్కన మీ టేస్ట్లు, మీరు ఎన్ని వస్తువులు ఆర్డర్ చేశారు, ఎలాంటి వస్తువులు ఇంట్రెస్ట్, మీకు ఎలాంటి బట్టలు కొంటున్నారు, మీరు ఎలాంటి ఫొటోస్ వేసుకుని స్టిల్స్ ఇచ్చి సెల్ఫీలు ఇచ్చి ఎక్కడో చోట అప్లోడ్ చేస్తారని చెప్పి మీ పేరుతో మొత్తం హిస్టరీ మొత్తం బయటికి మనమే రిలీజ్ చేసేస్తాం. అది ఎవరు కనిపెట్టారు? ఒక వ్యక్తి. ఆ వ్యక్తి కనిపెట్టడం ఏం జరుగుతుంది? మొత్తం మన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రైవసీ లేకుండా పోయింది, ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం అలా వెళ్ళామనుకోండి, కొత్తగా ఏదైనా షాప్ పెడితే మనకి అలర్ట్ ఇస్తుంది మన మొబైల్లో. అమెజాన్ మీకు నచ్చింది వచ్చింది ఒకటి, మీకు నచ్చిన ఫుడ్ ఇక్కడ ఉంది. ఏంటి ఎలా తెలుసు అంటే అంతకుముందు మనం ఆర్డర్ చేస్తాం. ఎంత టెక్నాలజీలోకి వెళ్ళిపోయిందో తెలుసండి. అది మనిషికి ఏ మాత్రము కూడా ఉపయోగపడదు అన్న సత్యాన్ని గట్టిగా నమ్మాలి మీరు. ఏ టెక్నాలజీ కానీ, మొబైల్ టెక్నాలజీ కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ కానీ, అడ్వాన్స్ బళ్ళు కానీ, స్పీడ్గా వెళ్ళిపోయే బళ్ళు కానీ, ఫాస్ట్గా వెళ్ళే బళ్ళు కానీ, దానివల్ల మీకు వచ్చే ప్లస్ ఎక్కువ ఏమీ లేదు. మీకు వచ్చే మరణాలు కానీ, ప్రపంచానికి జరిగిన నష్టమే ఎక్కువ అన్న సంగతి బైబిల్లో ఎప్పుడో రాయించాడు దేవుడు ఎప్పుడో రాయించాడు. అలాగే ఆలోచించేస్తే దేవుడు మనిషికి ఏం కావాలో ముందుగా చక్కగా డిజైన్ చేశాడు. సేఫ్టీ డిజైన్ చేశాడు. మంచి ఫ్రూట్స్ ఇచ్చాడు దేవుడు తినడానికి. మంచి ఫ్రూట్స్ ఇచ్చాడు దేవుడు. అన్ని రకాల రుచికరమైన ఒరిజినల్ ఫ్రూట్స్ తయారు చేశాడు న్యాచురల్గా. సీతాఫలం, ఒరిజినల్గా సీతాఫలం ఎక్కడో దొరికితే, ఎటువంటి కెమికల్ లేకుండా ఎక్కడో చోట పెరుగుతుంటాయి పల్లెటూరులో. అక్కడ పండు పచ్చితో తిన్నారంటే మీకు ఎంత ఆరోగ్యం వస్తుందో. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తారు? అతి తెలివైపోయి దాన్ని ఏం చేస్తారండి, డబల్ ట్రిపుల్ చేసేసుకొని కెమికల్ కలిపేసి మనిషికి ఏం చేస్తారు, ఎక్కువ ఆహారం ఇస్తున్నారు. నిజమే, ఒకప్పుడు ఇంత ఆహారం లేదు భూమి మీద, తెలుసా మీకు?
ఇంత ఆహారం లేదు తినడానికి, ఇంత ఆహారం నిజంగా లేక కరువులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆహారం అయితే ఎక్కువ ఉంది, చాలా. ఇలా రోడ్డు మీదకి వెళ్తే ఒట్టి ఆహారమే ఎక్కువ కనబడుతుందండి. ఒట్టి ఆహారం, నూడిల్స్ ఏం కనబడతాయంటే కనబడతాయి. జగదమ్మకి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏ ఊరు వెళ్ళండి, ఫుడ్. నిజంగా దేవుడు క్రియేట్ చేసిన ఫుడ్ ఏనా అదంటే కాదు. అది దేవుడు క్రియేట్ చేసిన ఫుడ్ కాదు, మనుషులు క్రియేట్ చేసిన ఫుడ్ మనిషికి హాని చేస్తుంది. దేవుడు క్రియేట్ చేసిన ఫుడ్ మనిషికి చాలా మేలు చేస్తుంది, రోగాలు రాకుండా చేస్తుంది. ఒక పండు, దేవుడు క్రియేట్ చేసిన పండు, మధ్యలో మనిషి టచ్ చేయకుండా ఉన్న పండు, మనిషి దాన్ని బాగా పెరగాలని కెమికల్ వేయకుండా, పౌడర్ లేకుండా, స్ప్రేలు చేయకుండా, ఎరువు లేకుండా, పురుగుల మందులు వేయకుండా పెంచిన ఒక మంచి పండు మీకు దొరికితే, ఒక జాంకాయ ఎంత ఉన్నది ఎక్కడైనా దొరికితే, చూస్తే పరిస్థితులు బట్టి మీకు తెలుసు, న్యాచురల్గా పెరిగింది, అది తిని చూడండి, మీ ఒంట్లో ఉన్న రోగాలు పోతాయి. కానీ ఈరోజు అలాంటి ఫుడ్ దొరకట్లేదు. మనిషి ఇన్వెన్షన్ తయారు చేశాడు, ఆ ఫుడ్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు. ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడ పడితే అక్కడ. మన తాతయ్యల కాలంలో క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయండి? మన తాతయ్యల కాలంలో క్యాన్సర్ హాస్పిటల్ లేవు, క్యాన్సర్లు కూడా లేవు. తిప్పి కొడితే ఒక 50 సంవత్సరాల నుంచి పరిస్థితులన్నీ మారిపోయింది. 30 సంవత్సరాల నుంచి పరిస్థితులు మారిపోయినాయి. గట్టిగా చెప్పాలంటే 15 సంవత్సరాల నుంచి లెక్కలన్నీ మారిపోయినాయి. భయంకరమైన జోన్లో మనం వెళ్ళిపోతున్నాం, భయంకరమైన పరిస్థితుల్లో మనం నడుస్తున్నాం. మనకి ఎక్కడ కూడా ప్రైవసీ లేదు, ఎక్కడ కూడా మన మీద ఎంత నిఘా పెడుతున్నారు, మనల్ని ఎంతో మంది చూస్తున్నారు, ఎంతో మంది మనల్ని వాచ్ చేస్తున్నారు, ఇంటర్నల్గా, డిజిటల్గా. అంత భయంకరమైన మన జోన్లో ఉన్నాం. ఎన్నో రకాలుగా మనల్ని సాతాడు ఏదో ఒక దాంట్లో పట్టుకుని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు మంచి బండి వాడుతున్నారా, దాని ద్వారా మీకు హాని చేద్దామని చూస్తుంటాడు. ఒక యాప్ వాడుతున్నారా, దాని ద్వారా మీకు హాని చేద్దామని చూస్తున్నాడు. ఒక యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారా, అది చూస్తుంది, వీళ్ళు వీడియోలు చూస్తున్నారు, వీళ్ళని హృదయం పాడు చేసే వీడియోలు పంపిద్దామని చెప్పి మన హృదయాన్ని పాడు చేసే వీడియోని పంపిస్తుంది. ఇవన్నీ యాప్స్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా ఎవరు కనిపెట్టారంటే, ఎవరు కనిపెట్టారు చెప్పండి? ఒక వ్యక్తి అంట, ఏంటంటే రాయబడింది, నా చేత పాపము జరిగితే. ఎంతమంది మనుషులు పాపం క్రియేట్ చేస్తున్నారు, పాపంలో పడిపోవడానికి అవసరమైన వస్తువులు క్రియేట్ చేస్తున్నారు. అదంతా కూడా వారికి దేవుడు రేపు ఉదయం ఆయన చనిపోయిన తర్వాత చాలా భయంకరమైన శిక్షణలోకి వెళ్ళిపోతారు. మీకు తెలుసా, ఈరోజు ఫేస్బుక్ వానరు, యూట్యూబ్ వానరు, కోటీశ్వరులు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తే ప్రతి సెకండ్కి డబ్బులు వెళ్తుంటాయి. మీరు ఫేస్బుక్ వాడుతుంటే డబ్బులు వెళ్తాయి, యూట్యూబ్ చూస్తే డబ్బులు వెళ్తాయి, ఇన్స్టాగ్రామ్ చూస్తే డబ్బులు వెళ్తుంటాయి. ఎవరికి? వానర్కి. వాళ్ళందరూ అనుకోవచ్చు కోట్లు కలిస్తున్నారు, కానీ వాళ్ళు పాపం చేశారు చెప్పి బయట చెబుతుంది. ఫేస్బుక్ తయారు చేసిన వ్యక్తి పాపం చేశాడు, ఒక కొత్త ఇన్వెన్షన్ క్రియేట్ చేసిన వ్యక్తి పాపం చేశాడు. ఒక వ్యక్తి చేసిన పాపము ఎంతో మందిని బలి ఉంటుందా లేదా? ఆ పాపం తగులుతుందా లేదా? చెప్పండి తగులుతుందా లేదా? ఒక యాప్ క్రియేట్ చేసి, ఒక ఫేక్ యాప్ క్రియేట్ చేసి ఎంతో మందిని బెట్టింగ్ యాప్స్ లాగా ఆడించి, ఫస్ట్ డబ్బులు ఇచ్చి 100 రూపాయలు కడితే 500 ఇమీడియట్గా వస్తే మనకి ఊరికనే ఎంకరేజ్ అయిపోతాం. 100 కడతాం, 500 వస్తుంది, 500 కడతాం, 2000 వస్తుంది, బాగుంది కదా, 1,00,000 కడతాం, సైలెంట్ అయిపోతాం. అంతే. ఆ యాప్ క్రియేట్ చేసినోడికి పాపం తగ్గుతుందో తగ్గదు. మనమే అనుకుంటున్నాం కదా, యాప్ క్రియేట్ చేసినాడు మంచోడు కాదు, పాపం తగ్గుతుంది. అయితే దేవుడు కూడా అలాగే లెక్కేస్తాడట. తన వల్ల పాపం జరిగింది, ఎంతమందికి అన్యాయం. దేవుడు ఉద్దేశం న్యాచురల్గా బ్రతకాలి, న్యాచురల్గా నడవాలి, అవకాశం ఉన్నంత వరకు సింపుల్గా మనం వెళ్ళిపోవాలి. అంతేగాని స్పీడ్గా వెళ్దాము, ఇష్టానుసారమైన పిచ్చి పిజ్జాలు, లేకపోతే బర్గర్లు, ఆ మోడలు, ఇంకా గొప్ప ఉన్న వస్తువులు అవన్నీ తిందాము, గొప్ప ప్లేస్ దగ్గరికి వెళ్దాము, లేకపోతే ఏదేదో చేద్దాము. కొత్త యాప్ వచ్చిందంట, యాప్ వాడదాము, యూట్యూబ్లో ఎక్కువసేపు ఉందాము, ఫేస్బుక్లో ఎక్కువసేపు ఉందాము, నాలెడ్జ్ తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ సాతాను అంటుంది అది నాలెడ్జ్ కాదు. దేవుడు అన్నాడు అది మీకు ఉదయిపోద్ది అంటున్నాడు. మనుషులందరికీ చెప్తాను, అది ఏమవుతుందన్నా, అది ఉరి. ఒక యాప్ అది ఉరి, ఒక వస్తువు అది నీకు ఉరి, ఒక బండి అది స్పీడ్గా నడిపితే అదే మనకి తిరిగి ఊరైపోద్ది. ఏది ఎంతవరకు లిమిట్గా వాడాలో అది మనం తెలుసుకోవాలి. క్రైస్తవులను మనం ఏది ఎంతవరకు వాడాలో మన అవసరం పొందే వాడాలి. ఏ వస్తువు అయినా, ఏ అప్లికేషన్ అయినా, ఏ మొబైల్ అయినా సరే మన అవసరం తీర్చడం కోసమే, దాని అవసరం తీర్చడం కోసము ఎంతోమంది ఉపయోగపడేటట్టుగా మనం ఏది కూడా ముందుకి
వెళ్ళకూడదన్న సత్యము దేవుడు మనకు రాయిస్తారు. ఒక వ్యక్తి చేసిన పాపము, ఒక వ్యక్తి పాపం చేస్తే ఎంతో మంది శిక్షకి గురైపోతున్నారు, మరణానికి గురైపోతున్నారు. భయంకరమైన లోకంలో ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బ్రతుకుతాము. ఏ కొత్త యాప్ దగ్గరికి మనం వెళ్ళొద్దు. పాత యాప్స్ కూడా మొబైల్ ఉన్నాయి, అన్నీ కూడా తీసి పడేయండి. చాలా సెట్టింగ్లు ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకుని సేఫ్ జోన్లో బ్రతకాలి. సేఫ్ జోన్లో బ్రతకాలి. ఇంట్లో సిగ్నల్ రావట్లేదా ఎవరికైనా? మా ఇంట్లో జియో సిగ్నల్ రావట్లేదు, బిఎస్ఎన్ఎల్ రావట్లేదని జియోకి మారాను ఈ మధ్యన. అది మరి కాస్త జీరో అయిపోయింది. ఇంట్లో లోపల బయటకు వెళ్తుంటే ఫోన్పే చేస్తుంటే వాటర్ బాటిల్ కొనుక్కొని ఫోన్పే చేస్తుంటే బిఎస్ఎన్ఎల్ ఇలా తిరుగుతుంది. ఎంతసేపు తిరుగుతుందంటే మరి నా పక్కన 5 పేమెంట్లు చేసి వెళ్ళిపోతున్నారు, నాకేమో కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది. ఇలా చేస్తుంటే అదేమో తిరుగుతుంది, నేను దాన్ని ఎలా చూస్తాను, అలా కనబడేట్టు చూపుతాను. మరి చేస్తాను తెలియదు కదా, అది అలా తిరుగుతుంది. చిరాకు వచ్చి బిఎస్ఎన్ఎల్ జియోకి వెళ్తే జియో సైలెంట్ అయిపోయింది, మ్యూట్లోకి వెళ్ళింది. మీ ఇంట్లో ఎంతమందికి సిగ్నల్ రావట్లేదు, సిగ్నల్ ఇష్యూ అవుతుంది? నిజంగా నేను వచ్చి విషయం చెప్పనా, మీరు బాధపడ్డారు కానీ, మీరు బాధపడుతున్నారు కానీ మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? మీరు ప్రపంచంలోనే అత్యంత సేఫ్ జోన్లో ఉన్నారని తెలియడం కోసం మీ మొబైల్లో సిగ్నల్ లేకపోవడం తెలుసా మీకు? మీ మొబైల్లో సిగ్నల్ లేని ప్లేస్లో మీరు ఉన్నారంటే ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ జోన్లో, సేఫ్టీ ప్లేస్లో మీరు ఉన్నారు. ఎందుకంటే ఆ సిగ్నల్ ఎక్కడ పడతా అక్కడ మన బ్రెయిన్కి వేవ్స్ పంపించి మనం ఒకప్పుడు ఉన్న మెమొరీ అంత పోయిందా లేదా? ఎంతమందికి చిన్నప్పుడు ఉన్న మెమొరీ ఉందా? ఏం లేదు. మాకు ఎంత బాగా గుర్తుండదు చిన్నప్పుడు, ఇప్పుడు అన్నీ మర్చిపోతున్నాం. ఎందుకంటే రకరకాల ఫ్రీక్వెన్సీలు మన మైండ్కి తగిలి, చాలా ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, రేడియేషన్స్ అన్నీ కూడా తగిలి మన మైండ్ మెమొరీ తగ్గిపోవడము, జుట్టు తెల్లబడిపోవడము, త్వరగా ఏజ్ అయిపోయినట్టు అనిపించడము, ఎంత కూడా ఫ్రీక్వెంట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు సిగ్నల్స్ ఎక్కడ లేని చూపుతున్నారనుకో మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టే. నేను ఒక్కొక్కటి అలాగే అనుకుంటున్నాను, సేఫ్ జోన్. ఫోన్లో అయితే రావట్లేదు కానీ మనమైతే సేఫ్ జోన్లో ఉన్నాం. గమనించండి. అందుకే పాపము లోకములో ఉంటుంది, ఇందులోని కూడా ఎక్కడైతే పాపం లేకుండా ఉంటుందో అక్కడ మనం నిలబడాలని చెప్పి వాక్యం చెప్తుంది. ఎక్కడ పాపం లేకుండా అక్కడ నిలబడాలంట, ఎక్కడ కూర్చోమంటుంది అక్కడ కూర్చోవాలంట, ఒక చోట కూర్చోవద్దు అంటుంది, ఒక చోట కూర్చోవద్దు అంటుంది. పాపం లేని చోట కూర్చోవాలి. చెడు సహవాసాల దగ్గర మనం నిలబడకూడదు, ఉండకూడదు చెప్పి బైబిల్ చెప్తుంది. దేవుడు మమ్మల్ని దీవించిన కనుక మీ అందరూ కూడా సేఫ్టీలో ఉండాలని చెప్పి దేవుడు ఆశపడతారు. అట్టి విధంగా మనల్ని మనం భద్రపరచుకోవాలి. ఏం చేయాలండి? మనం భద్రపరచుకోవాలి. ఎవరో భద్రపరుస్తారు అనుకోకూడదు. మనం దేంట్లోనే వీక్ అవ్వకూడదు. ఏదైనా మైనస్ వచ్చింది అనుకోండి అస్సలు వీక్ అవ్వద్దు. ఎందుకంటే ఈ యొక్క భయంకర పరిస్థితుల్లో ఊరుకూరుకునే టెన్షన్ వస్తాయి, ఊరుకూరుకునే మైనస్లు వస్తాయి, ఊరుకూరుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకంలో మనం వచ్చేసాం, ఏ టెక్నాలజీలోకి వస్తాం. ఊరుకూరుకునే ఒక్కొక్కసారి డబ్బులు పోతాయి, కలవరపడద్దు, భయపడద్దు. ఊరికిన డబ్బులు ఎవరో తీసుకునేవ్వండి. దేవుడు వారికి శిక్ష చేస్తాడు. మీరు చల్లగా ఉంటే, మీరు నిదానంగా ఉంటే దేవుడు మళ్ళీ మీకు అట్టి డబ్బులు తిరిగి ఏదో దగ్గర నుంచి రప్పిస్తాడు. వారికైతే పడవలసిన శిక్ష పడుతుంది. ఎవరైతే కొత్త ఇన్వెన్షన్ వైపు మీరు వెళ్ళొద్దు, మీరు ఏం కనిపెట్టద్దు. ఇదే చెప్తున్నాను. మీరు ఎవరన్నా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఏ కొత్త వస్తువు కనిపెట్టద్దు. ఎందుకంటే మీరు కనిపెట్టిన వస్తువు ద్వారా ఎవరికైనా నష్టం జరిగితే దాని తాలూకా పాపము మీకే చుట్టుకుంటుంది. అవునా కదా? కనిపెట్టండి. మీరు 500 స్పీడ్కి వెళ్ళి బండి కనిపెట్టండి. మీకు అవార్డు ఇస్తారా? ఎవరా ఇస్తారు? అవార్డు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, చెక్కులు ఇస్తారు. కొన్ని కంపెనీ వచ్చి మీతో టైఅప్ అవుతుంది, మీతో కొత్త ఇన్వెన్షన్ అంతా, కొత్త ఐడియాస్ అని షేర్ చేయమంటుంది. కానీ ఈ 500 స్పీడ్కి వెళ్ళి బండి ఏం చేస్తుంది? మార్కెట్లో ఎక్కువ మంది కొనుక్కుంటారు. చిన్నపిల్లలు కూరలో కొనుక్కొని ఎంతోమంది చనిపోతుంటారు. మరణాల సంఖ్య పెరిగిపోయింది. ఈ మధ్య మిస్యూ బోర్డులు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. గమనించారు కదా? చిన్నపిల్లలకి మిస్యూ బోర్డులు 25-30 సంవత్సరాల్లోకి చిన్నపిల్లలందరూ మిస్యూ బోర్డులు. ఒకప్పుడు లేని బోర్డులు ఎందుకు కనపడుతున్నాయంటే వారు ఏదో మనిషి కనిపెట్టిన వస్తువును వాడారు. తెలుసా? మనిషి కనిపెట్టిన వస్తువు బండి కానీ, లేకపోతే ఏదో మొబైల్లో కానీ, లేకపోతే ఈ లోక ఆశలు కానీ దేని వైపు పరిగెట్టారు. వాళ్ళు పరిగెట్టి అక్కడ వాళ్ళ ప్రాణాన్ని కోల్పోయారు. అలా ప్రాణం కోల్పోయిన ప్రతి వ్యక్తి కూడా డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతాడు. తెలుసా మీకు? ఎట్టి మధ్యలో బ్రేక్స్ ఉండవు, డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతాడు. ఆత్మహత్య చేసుకున్న డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతాడు. భక్తుడైనా భక్తిహీనుడైనా సరే ఆత్మహత్య చేసుకుంటే డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతాడు. ఎవరిని చంపకూడదు, చంపితే నరకం వెళ్ళిపోతారు. మనం చంపుకోకూడదు, మనం చంపుకున్నా సరే అది నరకం తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, నిన్ను చంపుకుంటే చాలు డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతుంది.
అందుకే ప్రాణం పోయే వరకు నువ్వు నిదానంగా భూమి మీద కష్టమో నష్టమో బ్రతకవలసిందే, ఖచ్చితంగా బ్రతకాలంతే. నీ ప్రాణం నువ్వు తీసుకోవడానికి నీకు 1% కూడా ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు. 1% నేను నిందించుకోవడానికి కూడా అవకాశం వల్ల దేవుడు ఒప్పుకోవట్లేదు బైబిల్. నేను అవమానించుకోవడానికి కూడా దేవుడు ఒప్పుకోడు. నువ్వు నిందించుకోవడానికి కూడా దేవుడు ఒప్పుకోవట్లేదు బైబిల్. నా బతికెళ్తే నేను మంచోడు కాదు, నేను వేస్ట్, నో, అలాగ అనకూడదు. మనం ఎప్పుడు నిందించుకోకూడదు, మనం ఎప్పుడు అవమానించుకోకూడదు, మనం ఎప్పుడు కూడా హేళన చేసుకోకూడదు. మన ప్రాణం మనం ఎప్పుడు కూడా తీసుకుని ఆలోచన కూడా రాకూడదు. నీ ప్రాణం నీది కాదు, నువ్వు తెచ్చుకున్నది కాదు, నువ్వు కనిపెట్టింది కాదు, నువ్వు కష్టపడి సాధించింది కాదు. నువ్వు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదని బైబిల్ స్పష్టంగా గట్టిగా దృఢంగా చెప్తుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళు ఎంత సున్నితులైనా, నేను ఒక విషయం అన్నాను. ఒక ప్రిన్సిపల్ గారి కూతురు అంట, యవన కాలం 15-16 సంవత్సరాలు యవన కాలంలో ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందంట. దానికి ప్రాబ్లం వస్తే మిగిలిన వాళ్ళందరూ హేళన చేశారంట. హేళన చేస్తే వాళ్ళ తల్లికి చెప్పకుండా ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటికి తాళం పట్టుకుని వెళ్ళిపోయిందంట. నా పక్కనే వీధి ఎక్కడ ఉంటాయి, ఇంటికి వెళ్ళిపోయి ఫ్యాన్ ఊరేసుకుని చనిపోయిందంట. ఫ్యాన్ ఊరేసుకుని చనిపోయిందంట. ఎందుకంటే అవమానించారు మంచిదే, అది తీసుకోలేకపోయింది, తట్టుకోలేకపోయింది, హోల్డ్ చేయలేకపోయింది, అవమానించారు. నలుగురిలో అవమానం వచ్చింది, మళ్ళీ ఆమె ఫేస్ చేయలేకపోయింది. మళ్ళీ రేపు ఎల్లుండి వాళ్ళని చూస్తే మళ్ళీ అవమానించినట్టు వాళ్ళు అనుకుంటారు, ఇవి ఈ పాపనే మన ఫంక్షన్లో వాళ్ళు ఎలా తింటారు అని అనుకుంటారు. అది మళ్ళీ సెకండ్ టైం ఫేస్ చేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోక ఇంటికి వెళ్ళి చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఆవిడ చాలా సున్నితురాలంట. చనిపోయిందంటే నిజంగా సున్నితురాలే. చాలా డెలికేట్ మైండ్ అనమాట. చాలా డెలికేట్ మైండ్, సున్నితంగా ఉండే మైండ్, చిన్నదానికే పెద్ద రియాక్షన్ తీసుకుంటుంది. నేను అనుకున్నాను హృదయంలో, ఆవిడకైతే చెప్పలేదు, మా అమ్మాయి చాలా బంగారం అండి, పోలేదు స్వర్గంలో అయినా సరే చల్లగా ఉంది అండి అంటుంది. స్వర్గం అంతదా? ఇది అక్కడ స్వర్గమే. అమెరికా వెళ్ళమనండి, పోనీ అమెరికా వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు రావచ్చు అని చెప్పి యాక్సెప్ట్ చేయాలి. నీ పేరెంట్ పంపిస్తే, నీ డాక్యుమెంట్లో నీ హిస్టరీ ఇచ్చి పంపిస్తే అమెరికా వాడు, స్విట్జర్లాండ్ వెళ్ళాలని, అమెరికాలో ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు రావచ్చు అని చెప్పి వీసా పంపించాలి. పాస్పోర్ట్ మన దగ్గర ఉంది కానీ అలౌ చేయడు. వీసా రావాలంటే ఏం చేయాలి? అది అలౌ చేయాలి. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? పర్లోక రాజ్యం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతుందా పర్లోక రాజ్యం? పర్లోక రాజ్యం ఎలా వెళ్ళిపోతుంది? తన చిన్నపిల్లే పర్లోక రాజ్యం వెళ్ళిపోతారు. తన సున్నితమైన వ్యక్తే పర్లోక రాజ్యం వెళ్ళిపోతారు. ఒక్క తప్పు కూడా చేయలేదంట వాళ్ళ పాప. గొప్పగా చెప్తుంది వాళ్ళ పాప, ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదంట. పర్లోక వెళ్ళిపోతాను. నేను చెప్పాను, ఎంత పవిత్రంగా బ్రతికినా తను తాను చనిపోయినట్టు చేసుకుంటే డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతుంది. అందులో కండిషన్స్ లేవు. ఆ సందర్భం ఈ సందర్భం వాళ్ళు అంత బాధ పెట్టారు, ఎంత బాధ పెట్టారు, అలాంటి ఏమీ కూడా అప్లికబుల్ అవ్వదు. డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతుంది. తను తాను హత్య చేసుకుంటే డైరెక్ట్గా నరకం. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా సరే. సో భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్య మనం బ్రతుకుతాం. మనుషులు క్రియేట్ చేసిన ఏ వస్తువుని మీరు అడాప్ట్ అవ్వద్దు. అన్నీ కూడా యూజ్ చేసుకొని, తగు మాత్రంగా యూజ్ చేసుకొని మిమ్మల్ని మీరు భద్రంగా ఉంచుకోవాల్సిన మీకు మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అంత లేచి నిలబడదాం. యవనస్తులు ముందుకు వచ్చి కొన్ని నిమిషాలు మనల్ని ఆరోగ్యం నడిపించుండగా అందరం కూడా కలిసి ఆనందంలోకి వెళ్దాం.